గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చాలా సహజంగా వినిపిస్తున్నటువంటి వర్డ్ ఏంటి అంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి సైన్స్ పుస్తకాలు చదువుకోవాలి, అలాగే ఇంటర్మీడియట్ పుస్తకాలు చదవాలి అని చెప్పేసి అందరూ కూడా విజేతలు అలాగే ఎక్స్పర్ట్స్ అందరూ కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే మీ యొక్క విజేతల యొక్క విజయంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి సైన్స్ సోషల్ పుస్తకాల యొక్క పాత్ర ఎంత, ఇంటర్మీడియట్ పుస్తకాల యొక్క పాత్ర ఎంత, వాటిని ఎందుకు చదువుకోవాలి అనేటువంటి విషయాన్ని కనుక మీరు చూసినట్లయితే, ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి అకాడమిక్గా చదువుకొని వస్తాం. అకాడమిక్గా చదువుకొని వచ్చినప్పుడు ఏ రోజు కూడా కొన్ని బేసిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బేసిక్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ అనేటువంటి చెయ్యం. అయితే మీరు ఈవెన్ నేషనల్ లెవెల్లో ఐఏఎస్ వీటిని సాధించినటువంటి అభ్యర్థులను కూడా చూడండి, వాళ్ళ ప్రిపరేషన్ అనేటువంటిది బేసిక్స్ నుంచి ప్రారంభిస్తారు, ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి ప్రారంభిస్తారు. అలాగే స్టేట్స్లో మనకి స్టేట్స్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్సు, సిడిపిఓలు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు, సబ్ ఇన్స్పెక్టర్సు, కానిస్టేబుల్స్ మరియు జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్, ఇలాంటి ఎగ్జామ్స్ చదివేటువంటి వాళ్ళు అందరూ వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మీ యొక్క ప్రిపరేషను స్టేట్ సిలబస్లో ఉన్నటువంటి ఈ యొక్క పుస్తకాలతో 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పుస్తకాలతో, ఇంటర్మీడియట్ పుస్తకాలతో మీ ప్రిపరేషన్ ఫౌండేషన్ అనేటిని ప్రారంభించవలసి ఉంటుంది. దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే, ఫస్ట్ మీకు బేసిక్స్ అనేటువంటి వాటిలో క్లారిటీ వస్తుంది. ఉదాహరణకి మీలో చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, కానీ వెదర్కి క్లైమేట్కి డిఫరెన్స్ తెలియదు. వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి, మౌంటైన్స్ అంటే ఏంటి, హిల్స్ అంటే ఏంటి, మౌంటైన్స్కి హిల్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, రాకీ పర్వతాలు ఎక్కడున్నాయి, ఆండిస్ పర్వతాలు ఎక్కడున్నాయి, శీతల ప్రవాహాలు ఎందుకు వస్తాయి, ఉష్ణ ప్రవాహాలు అనేటువంటివి ఎందుకు వస్తుంటాయి, లాబ్రడాలు ప్రవాహం అనేటువంటిది శీతల ప్రవాహమా ఉష్ణ ప్రవాహమా, ప్రపంచంలో మత్స్య సంపద అనేటువంటిది ఎక్కడ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది, అసలు ఏ డైనాసిటీ తర్వాత ఏ డైనాసిటీ వచ్చింది, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా బేసిక్స్ అనేటువంటి చాలా అవసరము. అందరూ కూడా ఏంటి అంటే అసలు ఇవి చాలా మైనర్ ఆస్పెక్ట్స్ కింద తీసుకుంటారు. ఆఖరికి హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే, ఖండాలెన్ని వాటి పేర్లేంటి, సముద్రాలెన్ని వాటి పేర్లంటే 100కి 70% మంది దీనికి ఆన్సర్ తప్పుగా చెప్తారు. కారణం ఏంటి అంటే, మనం ఎప్పుడో చదువుకున్నాం, దాన్ని పక్కన పెట్టేస్తాం, వాటిని అన్నింటిని ఒకసారి రివైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఆఖరికి ఆ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పుస్తకాలు కనుక మనం చూసుకున్నట్లయితే మనకి చాలా విషయాలు కొన్నిసార్లు డైరెక్ట్గా కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. విషవర్తులు అంటే ఏంటి, మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ ఇప్పుడు మనకి 21 ఎల్లుండి డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటుంది, విషవర్తులు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో ఎందుకు అది ఏర్పడుతుంది, అప్పుడు వస్తున్నప్పుడు భూమి పరిహేలిలో ఉందా అపహేలిలో ఉందా, ఇలాంటి క్లారిటీ అనేటువంటిది లేకపోతే కనుక మీరు అక్కడ జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్లో ఏమాత్రం కూడా రాసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ క్లారిటీ రావాలి అంటే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పుస్తకాలు, ఇంటర్మీడియట్ పుస్తకాలు మీరు చదవలసి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి పాత్ర చాలా కీలకమైనటువంటిది. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి నేను పదే చెప్తున్నాను, వీటిని చదవడంతో పాటు నోట్స్ రాసుకుని దాన్ని రిపీట్ చేయాలి. దట్ ఈస్ నెంబర్ 1 సక్సెస్. నెంబర్ 2, డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్. ప్రతిరోజు కూడా ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని పెట్టుకోవాలి, అవి రాసుకోవాలి. 3వది, ప్రతి సబ్జెక్ట్కి కొన్ని స్టాండర్డ్ రెఫరెన్స్ పుస్తకాలు ఉంటాయి, వాటిని రిఫర్ చేసుకోవాలి. 4వది, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకుని, ఈ 4 పనులు అయిపోయిన తర్వాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి. బిట్ వచ్చేటువంటి ఏరియాను ఐడెంటిఫై చేసుకుంటూ దానికి అనుబంధంగా ఉన్నటువంటి బిట్లు చూసుకోవాలి. లాస్ట్గా మోడల్ ఎగ్జామ్స్ అనేటువంటి అపియర్ కావాలి. హ్యావ్ టు అటెండ్ ద మోడల్ ఎగ్జామ్స్. ఆ యొక్క మోడల్ ఎగ్జామ్స్ అనేటువంటి అటెండ్ అవ్వడం వలన మీకు ప్రాక్టీస్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఎగ్జామ్లో చేసేటువంటి పొరపాట్లు ఇక్కడ మోడల్ ఎగ్జామ్స్లో చేసి వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం మీకు వస్తుంది. ఎవరైతే ఈ 5 సూత్రాలు పాటిస్తారో వాళ్ళకి సక్సెస్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.